హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎంవీఆర్ ఛానల్. నేను మీ ఎంవీఆర్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, ప్రపంచంలో ఎంత జనాభా ఉన్నా, ఎన్ని దేశాలు ఉన్నా, దేశానికి కావాల్సింది లేదంటే ప్రపంచానికి కావాల్సింది యూత్. ఎందుకంటే యూత్ తలుచుకుంటే కనుక ఏదైనా చేయగలరు, ఏమైనా చేయగలరు. అందుకని ఈరోజు ఇంపార్టెంట్ ఏంటని చెప్పి మనం భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 12వ తారీఖున నేషనల్ యూత్ డేగా జరుపుకుంటాం. అసలు ఈరోజు ఎందుకు జరుపుకుంటున్నాం నేషనల్ యూత్ డే అంటే, ఈరోజు ఆస్పియస్ డే, అదే స్వామి వివేకానంద బర్త్డే. ప్రియమైన విద్యార్థులారా, భవిష్యత్ నాయకులారా, దేశ నిర్మాణకర్తలారా, ఈరోజు కేవలం క్యాలెండర్లో ఒక తేదీ మాత్రమే కాదు, జనవరి 12లో మీలో దాగి ఉన్న అగ్నిశక్తిని గుర్తు చేసే రోజు. ఈరోజు స్వామి వివేకానంద జయంతి. భారత యువతే ప్రపంచ భవిత్వాన్ని మార్చగల శక్తిని ఉందని నమ్మిన మహానుభావుడు స్వామి వివేకానంద. ఎందుకంటే యూత్ తెలుసుకుంటే కనుక చేయని లేదంటూ ఏది ఉండదు. అందుకని యూత్లో శక్తి ఉందని చెప్పిన మహానుభావుడు, నమ్మిన మహానుభావుడు స్వామి వివేకానంద. నేను మీతో ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. ఏంటంటే, మీరు ఎంత శక్తివంతులో మీకు తెలుసా? ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే, నేను చేయలేకపోతాను, నాకు అంత శక్తి ఉందా అని చెప్పి అనుకుంటారు. అందుకని మీరు ఎంత శక్తివంతుల్లో మీకు తెలుసా అని చెప్పి మనలో మనం క్వశ్చన్ చేసుకోవాలి. స్వామి వివేకానందకు అది తెలుసు. అందుకే ఆయన ధైర్యంగా చెప్పగలరు. ఏమని? అన్ని శక్తులు మీలోనే ఉన్నాయి, మీరు ఏదైనా చేయగలరు. విద్యార్థులారా, గొప్పతనం కొద్దిమందికే పరిమితం కాదు, అది మీ అందరిలో దాగి ఉంది. కానీ అది వెలుగులోకి రావాలంటే మీ మీద మీకు నమ్మకం ఉండాలి. భయం, ఆత్మవిశ్వాసం లోపం సాకులు, ఇవే విజయానికి అతిపెద్ద అడ్డంకులు. స్వామి వివేకానందుడు మనకు నేరుగా నిలబడి విశాలంగా ఆలోచించి ధైర్యంగా ముందుకు సాగాలని బోధించాడు. మీరు విఫలమవ్వచ్చు, మీరు ఓడిపోవచ్చు, మీరు పడిపోవచ్చు, కానీ గుర్తుంచుకోండి, విఫలం విజయంలోని విరుద్ధం కాదు. విఫలం విజయంలోని విరుద్ధం కాదు, అది విజయానికి ఒక భాగం. ఈరోజు మీరు ఎదుర్కొనే ప్రతి పోరాటం రేపటి బలానికి పునాది. కష్టపడటానికి ఎప్పుడు సిగ్గుపడకండి, కళ్ళు కనడానికి ఎప్పుడు సిగ్గుపడకండి. విద్య అంటే వివేకానందుడి మాటల్లో మీ లోపల ఉన్న పరిపూర్ణతను వెలికి తీయడం. మీరు ఖాళీ పాత్రలు కాదు, మీరు ఎగసిపడడానికి సిద్ధంగా ఉన్న అగ్నిజ్వాలలు. నా ప్రియమైన విద్యార్థులారా, ఈ దేశానికి బలహీనమైన మనసులు అవసరం లేదు, అప్పు తీసుకున్న ఆత్మవిశ్వాసం అవసరం లేదు. దేశానికి కావాల్సిన సద్గుణాలు, క్రమశిక్షణ, దృఢ సంకల్పం కలిగిన యువత కావాలి. సేవ చేయడానికి సిద్ధంగా ఉన్న, త్యాగానికి సిద్ధంగా ఉన్న, సత్యం కోసం నిలబడడానికి సిద్ధంగా ఉన్న విద్యార్థులు కావాలి. ఈ జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా నేను మీకు ఒక సవాలు విసురుతున్నాను. భయం లేకుండా కళ్ళు కనండి, అవిశ్రాంతంగా కృషి చేయండి, ధైర్యంగా విఫలవ్వండి, మరింత బలంగా తిరిగి లేచి నిలబడండి. వివేకానందుడి అమర వాక్యాలు గుర్తుంచుకోండి. లేచిరండి, మేల్కొనండి, లక్ష్యాన్ని చేరే వరకు ఆగకండి. ఈరోజు నిలబడండి, ఈరోజు నిర్ణయం తీసుకోండి. మీ భవిష్యత్తు ఈ క్షణంతోనే మొదలవుతుంది అని చెప్పి స్వామి వివేకానంద గారు నాకు బోధించారు. ధన్యవాదాలు. జై హింద్. థ్యాంక్ యూ. విల్ మీట్ సమ్ అదర్ వీడియో. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ షేర్ ఇట్.